రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సమరానికి వెళ్తుంది. రెండు రాష్ట్రాల్లో నిర్వహించబోయే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను నేడు విడుదల చేసింది. తెలంగాణలోని 17 లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. నోటిఫికేషన్ విడుదల కాగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. 25వ తేదీ వరకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. 26న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉండగా 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. మే 11న పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని గట్టి పట్టుదలతో ఉండగా, శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలిచి అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. ఇక బీజేపీ గత ఎన్నికల్లో కంటే ఈసారి మరిన్ని సీట్లు గెలవాలని ప్రయత్నిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి వీలైతే రెండు రాష్ట్రాల్లో నిర్వహించబోయే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నేడు విడుదల చేయనుంది. అలాగే తెలంగాణలో 17 లోక్సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. రేపు 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సౌత్ ఈస్ట్ రాష్ట్రాలతో పాటు తమిళనాడు లాంటి, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలన్నీ కూడా రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరగబోతా ఉంది. మే 13వ తేదీన ఇప్పటికే తేదీ ఖరారైంది. ఈ రోజు నుంచి నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో ఇక నామినేషన్లకు సంబంధించినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. 25వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత 26న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. తర్వాత 29న నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ గడువు ఇవ్వడం జరిగింది. సో 29 నుంచి నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత నుంచి దాదాపు ఎన్నికలకు ముందు రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి కావాల్సినటువంటి సమయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది. అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇందుకు కావాల్సినటువంటి నియమ నిబంధనలు, అదేవిధంగా ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది నియామకం సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంపులు కూడా ఇప్పటికే పూర్తి చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాబోతున్నట్టుగా మనం చూడొచ్చు. సౌజన్య.